బస్ కిరాయి ఆడవాళ్ళు అన్నం కూడా అనతలేరు మనం చెప్తానా ఎందుకు ఏమి లేదు ఇప్పుడు ఫంక్షన్లు వాళ్ళే పోతాను ఇక అంతకుముందు అన్న బొమ్మల బొమ్మ అనేది ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పెట్టిండా ఇప్పుడు ఫంక్షన్లు వాళ్ళే పోతాను బువ్వ కూర మేమే అనుకుంటాను ఆకలి మేమే ఉడుచుకుంటాను ఉన్న సంవత్సరం కూడా ఇచ్చుకపోయే కథ వచ్చింది ఫ్రీ బస్ వచ్చి రేవంత్ రెడ్డి మరి ఏమున్నది అలా ఎందుకే ఫ్రీ బస్సు ఆడోళ్ళకి ఏం పని తిరిగేటానికి ఆడోళ్ళు ఎందుకు పోవాలి పని రోడ్ల తిరిగేటోడు 4 వ్యవహారాలు చేసేది మొగోని ఆడోళ్ళకి ఫ్రీ అని మొగోళ్ళకి ఫ్రీ అని ఆడోళ్ళను పెట్టు మొగోళ్ళంతా నౌకరు పోతే వీళ్ళంతా కలిసి షాపింగ్ మాల్ పోయటానికైనా ఉన్న పైసలు ఓడదానికైనా ఇది ఎందుకే కథ మొగోళ్ళకి పెట్టాను హాఫ్ టికెట్ పెట్టు అనుకో అన్న ఇప్పటికైనా చెప్తానా ఒక హాఫ్ టికెట్ పెట్టువాను ఆడోళ్ళకు మొత్తం క్యాన్సిల్ చేసి మొగోళ్ళకు హాఫ్ టికెట్ పెట్టువాను వానికి డీజిల్ ఖర్చు వెళ్తుంది పనులు సవ్యంగా ఉంటాయి ఇంటికాడ పనులు ఇంటికాడ అవుతాయి ఇంటికాడ పనులు ఇంటికాడ అవుతాయి పొలం కాడి పనులు కాడ అవుతాయి వ్యవహారం చేసుకున్న కాడ వ్యవహారం అవుతుంది రేవంత్ రెడ్డి బాగా తిడతారు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద ఇండ్లన్నీ కూలగొడతాను నేను కూలదెంగి ఆపాడు మరి కావాలి వాడిని వాని ఇవ్వే వాని ఓవైసీ కానీ కూలగొట్టలే మరి పేదోళ్ళు అందరూ కూలదెంగి వాళ్ళంతా రోడ్డు మీద ఏడుస్తారు అనుకున్నాడు కానీ అది దెబ్బ గచ్చే తగిలింది దెబ్బ తాకింది పన్నాడు ఆడ సిద్ధ వేసుకుని రేవంత్ రెడ్డి సిద్ధ వేసుకున్నాడు మీకు తెలుస్తలేదు కానీ వచ్చే ఇప్పుడు అందుకొరకు ఎప్పుడు కానీ అయితే మా టీచర్ ఉండేది ఏంది అంటే వాడు ఎవడన్నా బక్కని చూసే చంపేది ఒక్కటి గట్టిగా పుచ్చుకునేది ఆత చదువుకునేది ఇప్పుడు వచ్చింది నాకు దెబ్బలు తలిగేది బక్కోనికి గచ్చునికి ఎవరిని తలిగాయి గచ్చునికి దెబ్బలు వాడిని గూలదెంగిన వాని ఏంటంటే మన దగ్గర ఒత్తిళ్ళు ఉన్నది కాబట్టి వాని గూలదెంగాలి ఏంటంటే వాని కేటీఆర్ మీద కోపం మీద వాని గూలదెంగిన కానీ వానికి వీనికి ఏమి లేదు కదా కొన్ని గుచ్చాలంటే ఒకటి ఎడతాడు కదా నీ ఫ్రెండ్ ఉన్నాడు నేను ఇప్పుడు నువ్వు కనీసానికి నువ్వు వానంతకు రక్తం చిందితో కానీ వాడు 2 గుచ్చుకుంటే బాధపడవా అట్లా కేటీఆర్ ఎట్లా కొంచెం వస్తారా చిన్నగా అని అట్లా సైగా చేసి అట్లా బాబు ఎన్ని సంవత్సరాలు నేను 40 ఉంటా 40 గుండె చేసుకొని చెప్పు కేసీఆర్ పాలన మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ అయిన తెలంగాణ ప్రజలకు సిగ్గురాదు ఎందుకు గంట మాట అన్నది మీకు ఏం తెలుస్తుంది తర్వాత వాడు ఉన్నప్పుడు ఎవరైనా తెగుతాడు వాడు వచ్చినాక వాని గురించి ఆలోచించింది అంటే ఇప్పుడు పోయిండేనా అధికారంలోకి వెళ్ళిపోయిండేనా అధికారంలో కాదే కేసీఆర్ లేకపోతే నీకు తెలంగాణ ఎక్కడిదే మరి నాయన తెలంగాణ ఎక్కడ చెప్పు ఆయన పోరాడి తెచ్చాడు కాదు వాడొక ఇప్పుడు పోరాడి ఇప్పుడు ఇట్లర్ ఉన్నాడు ఒక లెనిన్ ఉన్నాడు ఒక ముసలి ఉన్నాడు ఒక సద్దాం హుస్సేన్ కాదు ఈయన కాంగ్రెస్ పార్టీ అన్నాడు కదా ఈయన కాంగ్రెస్ అన్నాడు కాంగ్రెసేనే అరే అరే వాస్తవ చెప్పాలి కాంగ్రెస్ అయితే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ కదా మరి ఇల్లు వెళ్ళేదాకా కట్టిన ఇల్లు అక్కడక్కడ అన్ని ఉన్నాయి లేనోనికి ఇత్తేమైతుంది డబుల్ బెడ్రూమ్ లేనోనికి ఎందుకు ఇస్తలేవు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందట ఎవరు ఇప్పుడు ఇత్తది ఎప్పుడు అరే ఇత్తదంటే నువ్వు అన్ని బాగా తడిసి మోపడి చేసినాక ఎట్లా తీసుకుంటా కేసీఆర్ అన్ని అప్పులు చేసిండు పక్కా చేసిండు మరి ఎందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ చేస్తాడంటే అన్ని ఒక్కొక్కటి తీసుకొస్తాడు కదా